ఎలక్టోరల్ బాండ్స్ గురించి మీకు చెప్తున్నారు. సో నేను అనేది ఇక్కడ ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వీళ్ళ బాధ ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వమే. అప్పుడు ఇది పారదర్శకంగా ఉండాలి. పార్టీలు తీసుకునేటటువంటి ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి చాలా పారదర్శకంగా ఉండాలి అంటే ఈ బాండ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బ్లాక్ దందాకి, ఈ సూట్ కేస్ దందాకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా. కానీ ఇక్కడ దీంట్లో కూడా ఏవో వెతుకుతూ పిటిషన్ వేశారు. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని బహిర్గతపరచాలని చెప్పింది. దాన్ని ఎస్బీఐ బహిర్గతపరిచే ప్రయత్నం చేసింది. దాని కేంద్రంగా ఇదంతా జరుగుతూ ఉంది. ఒకసారి చూడండి. ధారాళంగా విరాళాలు. ఓకే, పార్టీలకు 11,671 కోట్లు. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు. 1368 కోట్లు పెట్టిన గేమింగ్ కంపెనీ. ఈడీ దర్యాప్తులో ఆ సంస్థ. మేఘా ఇంజనీరింగ్ విరాళం 966 కోట్లు. ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విరాళం 40 కోట్ల రూపాయలు. వివరాలను వెబ్సైట్లో ఉంచినటువంటి ఎన్నికల సంఘం. ప్రధాన పార్టీలన్నింటికీ లబ్ధి. భాజపాకు 6,061 కోట్ల రూపాయలట. తృణమూల్ కాంగ్రెస్కు 1,610 కోట్ల రూపాయలు. కాంగ్రెస్కు 1,422 కోట్ల రూపాయలు. భారాసకు 1,215 కోట్ల రూపాయలు. వైకాపాకు 337 కోట్ల రూపాయలు. తెదేపాకు 219 కోట్ల రూపాయలు. జనసేనకు 21 కోట్ల రూపాయలు. ఇది ఓవరాల్గా అంటే ఎస్బీఐ అనౌన్స్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెక్కర్ పేరు చూపించింది. ఎవరంటే ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ అంట. మహమ్మద్ జుబేర్ ఆ వివరాల్ని కనుక్కున్నాడు. ఆ మహమ్మద్ జుబేర్ ఎవరు అనేది మనకు తెలిసిందే. ఎప్పుడూ కూడా దేశానికి వ్యతిరేకంగా చేసేటటువంటి కథనాల్లో, ట్వీట్లలో ముందుంటాడనమాట. ఈ ముందుండి నడిపించేటటువంటి ఈ మహమ్మద్ జుబేర్ వెల్లడించిన వివరాలు. ఎందుకు మహమ్మద్ జుబేర్కి అంత పరితపన ఏంటి? ఈ వివరాలు వెల్లడిస్తే ఏంటి? ఏదో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలి, బీజేపీ అధికారంలో ఉండకూడదు అనే పెద్ద లక్ష్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకడు ఈ మహమ్మద్ జుబేరు. సో ఈ జుబేరు అందించిన వివరాల ప్రకారం ఈ ఈనాడు రాసినటువంటి వివరాలు ఇవి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి ఎక్కువగా విరాళాలు రావడం అనేది మనం కామన్గా చూసేటటువంటి అంశం. అందులో భాగంగా ఇక్కడ ఆల్మోస్ట్ సగానికి పైగా విరాళాలు వచ్చింది బీజేపీకి. సో బీజేపీ తరువాత ఉన్నటువంటి పార్టీలను కూడా ఇక్కడ చూసుకుంటే భారత రాష్ట్ర సమితి, దీనికి కూడా 1,215 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని. అయితే ఇక్కడ ప్రధానంగా 1,368 కోట్ల రూపాయలు పెట్టినటువంటి గేమింగ్ కంపెనీ, ఆ గేమింగ్ కంపెనీ ఏ పార్టీకి అంత డబ్బు ఇచ్చింది? అట్ ది సేమ్ టైం ఈడీ దర్యాప్తులో కూడా ఆ సంస్థ ఉందని చెప్తూ ఉన్నారు. దర్యాప్తులో ఉన్నప్పుడు ఆ దర్యాప్తుని వేగవంతం చేయకుండా ఇచ్చినటువంటి విరాళమా, లేకపోతే అంతకు ముందు ఇచ్చారా? ఈ వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఎస్బీఐ యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా అయితే ఈ డీటెయిల్స్ని వెల్లడి చేయదు. 3 నెలల తర్వాత ఈ విషయాలన్నీ కూడా తేటతలం చేస్తుంది. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఈ ఇష్యూ బేస్డ్గా జరిగేటటువంటి రాజకీయాలకు ఓట్ల ప్రభావం అనేది ఉండదు. అందుకనే ఎస్బీఐ కూడా ఇప్పుడు 3 నెలల గడువు అడిగింది. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ 2 భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లుగా ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఈ ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇక స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు 35 కోట్ల రూపాయలతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు కూడా ఒక 247 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనడం జరిగింది. ఎస్ఐల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం వచ్చేసి 224 కోట్ల రూపాయలు. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ 220 కోట్ల రూపాయలు. కెవెంట్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ 194 కోట్ల రూపాయలు. అలాగే మదన్ లాల్ లిమిటెడ్, డిఎల్ఎఫ్ గ్రూప్, ఇలా వివిధ కంపెనీలు లేదా వ్యక్తులు తక్కువగా ఉంటారు. వివిధ కంపెనీలు ఈ బాండ్లను కొని ఆయా పార్టీలకు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే వివరాలు మాత్రం మనకి పూర్తిగా తెలియరావాల్సి ఉంది. ఇప్పుడు దీని కేంద్రంగా జరిగేటటువంటి రాజకీయాలు మహా అయితే ఏముంటుంది? బీజేపీ
ఈ కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంది విరాళాలు అని చెప్పేసి. విరాళాలు అంటేనే స్వచ్ఛందంగా ఇస్తారు. సో స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల విషయంలో ఎటువంటి ఇది ఉండదు. ఒకవేళ ఇక్కడ 1368 కోట్ల రూపాయలు ఈ గేమింగ్ కంపెనీ పెట్టినా దాని మీద ఈడీ దర్యాప్తు జరుపుతూ ఉంది అంటే ఇక్కడ నువ్వు విరాళాలు ఇచ్చినంత మాత్రాన నీ మీద దర్యాప్తు ఆగదు అనే సంకేతం ఇస్తున్నట్లే. కాబట్టి చాలా వరకు ఇంతకుముందు యూపీఏ హయాంలో విరాళాలు ఎక్కువ ఇచ్చినటువంటి కంపెనీలకి కొన్ని సౌలభ్యాలు ఉండేవి, కానీ ఇక్కడ మనకు అలాంటివి కనిపించే అవకాశాలు లేవు మోదీ హయాంలో అన్నది మరికొద్ది రోజుల్లో తేటతెల్లమవుతుంది. ఈ విషయంలో కూడా బాగా కెలుక్కుంటే వచ్చే నష్టం ఎవరికి అంటే విపక్షాలకి. ఎప్పుడు విపక్షాలు ఇలాంటి విషయాల్లో అంటే అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలతో ఇలాంటి స్ట్రాటజికల్ లేకపోతే ఇలాంటి న్యూమరికల్ వాల్యూస్తో జనాల దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరికి వాళ్ళకి అది బూమరంగ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు భాజపాకు 6,000 కోట్ల కంటే కూడా ఈ మిగతా పార్టీలకు ఎవరెవరు ఇచ్చారు అనే విషయాలు కూడా బయటకు వస్తాయి కదా. అప్పుడు వీటిల్లో ఉన్నటువంటి XYZ ఆ పేర్లను కనుక తీసుకుంటే మనకి చిట్టా చాలా విలువైనదిగా అర్థమైపోతుంది అనమాట. ఇది ప్రధానంగా ఈనాడు ధారాళంగా విరాళాలు అనే శీర్షికను ఇచ్చినటువంటి వార్త. ఇది ఏబిఎన్ చూసుకున్నా కూడా మనకు అదే ఉంటుంది. ఏబిఎన్ ఏమిచ్చింది? విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలేదని చెప్పేసి ఏబిఎన్ ఇస్తున్నటువంటి వార్త ఇదే అంశానికి సంబంధించి. 5 ఏళ్లలో 16,518 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అని సేమ్ వివరాలు అవే. వీటిల్లో 75% బీజేపీకే వెల్లడించిన రాయిటర్స్ అనే పత్రిక మన దేశానిది కాదు, అది ఇంటర్నేషనల్ పత్రిక. దాన్ని తీసుకొచ్చేసి అది ఏదో మన దేశం మీద ప్రేమతో ఇస్తున్నటువంటి ఆర్టికల్ లాగా ఇక్కడ నీవు ఒక పత్రికను అడుగుతున్నావు, నువ్వు సొంతంగా ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి తప్ప దాన్ని ప్రమాణంగా తీసుకుని వీటిలో 75% బీజేపీకే వెల్లడించిన రాయిటర్స్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? అందులో రాంగ్ ఏంటి? ఇదంతా కూడా ఎక్స్పోజింగ్ ఏ నెగిటివ్ నెరేషన్ అనమాట. కంపెనీలు ఇచ్చే నిధుల్ని పార్టీలకు మళ్లించడమే పని. పార్టీలు కంపెనీల మధ్య బాండ్ ఫ్రూడెంట్ ట్రస్ట్ అంట. అనుకున్నదంతా అయ్యింది. సుప్రీంకోర్టు గద్దింపులతో దిగి వచ్చినటువంటి SBI ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మాత్రం తాను అనుకున్నట్లుగానే బయటపెట్టింది. ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి నిధులిచ్చిందనే వివరాలను కనుక్కునే అవకాశం లేని విధంగా సమాచారాన్ని విడుదల చేసింది. SBI మంగళవారం సమర్పించినటువంటి 2 జాబితాలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అందులో ఒక జాబితాలో ఏ కంపెనీలు ఎంతెంత విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో వివరాలు ఉన్నాయి. మరో జాబితాలో ఏ పార్టీ ఎంతెంత విలువైన బాండ్స్ అందాయో ఏ పార్టీకి అనే వివరాలు ఉన్నాయి. 2 జాబితాల్లో ఎక్కడా బాండ్ల సీరియల్ నెంబర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇచ్చిన జాబితాల్లో ఏ కంపెనీ SBI నుంచి కొన్న బాండ్లు ఏ పార్టీకి అందాయో తెలుసుకునే అవకాశమే లేదు. SBI అందించిన జాబితా సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని న్యాయ కోవిదుడు ప్రశాంత్ భూషణ్ చెప్పాడు. న్యాయ కోవిదుడు అంట ప్రశాంత్ భూషణ్, ఈ రూపాయి ఆర్టిస్ట్ ప్రశాంత్ భూషణ్ న్యాయ కోవిదుడు అంట. సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్లుగా ముట్టికాయలు పెట్టి పనిష్మెంట్లు ఇచ్చింది. సిగ్గు లేకుండా రూపాయి ఫైన్ కట్టాడు కూడా ఆయన. ₹1 ఫైన్ కట్టినటువంటి ఏకైక లాయర్ ఈ న్యాయ కోవిదుడు. ఈయన కాంగ్రెస్ పార్టీ కోవర్టు ప్రశాంత్ భూషణ్. ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లు లేకపోతే మహమ్మద్ జుబైర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పత్రికలను హైలైట్ చేసుకొని మళ్ళీ ఇందులో భాగంగా పొత్తు అంట. మరోవైపు బీజేపీతో పొత్తు ఇవన్నీ పెట్టుకొని ఇదంతా గేమింగ్. కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ పెంచడమో లేకపోతే బీజేపీకి ఇంకాస్త నెగిటివ్ నెరేటివ్ బిల్డ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు చీలకుండా ఉంటాయనే ఆలోచన మొత్తంగా ఏదో జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం అదే. ఒకవైపు పొత్తుల గురించి మాట్లాడుతూనే మరోవైపు బీజేపీకి నెగిటివ్ నెరేషన్ బిల్డ్ చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. సాక్షి పత్రిక తీసుకున్నా కూడా మనకి బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఇచ్చినటువంటి వార్త సగం బాండ్ల నిధులు బీజేపీకి. బాండ్ల రూపంలో పార్టీలకు మొత్తంగా మిగతా పేపర్లో ఉన్నటువంటి వివరాలే ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికలు ప్రధానంగా ఫోకస్ చేసినటువంటివి ఈ అంశం మీదే. అందుకనే దీన్ని నేను హైలైట్ చేయడం జరిగింది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.